మనం అందరం మందిరం దేనికి వచ్చామండి? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. వెరీ గుడ్. చాలా మందికి మనసు ప్రశాంతత లేదండి. లోకంలో ఎవరిని కదిలించి చూసినా, ఎవరికి డబ్బు ఉంది, ఆస్తులున్నాయి, ఉద్యోగాలున్నాయి, పరపతులున్నాయి, బిడ్డలు ఉన్నతంగా ఉంటారు గాని గుండెల్లో సమాధానం లేదు. హల్లెలూయా. శాంతి లేదండి, నెమ్మది లేదు. ఉన్నతంగా ఉన్నవారిని అడిగినా ఏంటండి అని కొద్ది కదిలిస్తే వాళ్ళ ఒక బాధలు బయట, అలానే లేని వారిని మనం కదిలించినా వాళ్ళ ఒక గోడలు మనం బయటపడతాయి. సో కష్టాలు అనే దానికి ఉన్నదా లేదా, సంపద ఉందా సంపద లేదా అన్నది లేదండి. భేదం లేదు. కష్టం ప్రతి ఇంటిలోని, ప్రతి గుండెల్లోని, ప్రతి మనిషిలోని ఉంది. ఆ కష్టాన్ని, ఆ బాధని తట్టుకోవడానికి మన వల్ల కాదు. ఎన్నో బయట చాలా రకాలుగా ఆనందిస్తుంటారు. కొంతసేపు జోక్స్ వింటూ, కొంతసేపు అలా గార్డెనింగ్ చేసుకుంటూ, చాలా మంది బీచ్ వెళ్తూ కదా, ఏదో పని పాటలో మునిగిపోతే ఎంతున్నా గుండెల్లో ఏదో తెలియలేని కొద్దిగా ఆ యొక్క అసహనం, బాధ, వేదన. కానీ దేవుని మందిరంలోకి వస్తేనండి, నేనంటాను సర్వరోగ నివారణి ఎక్కడండి? ఒక యేసయ్య మందిరంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనందరము ధన్యులమండి. ఈరోజు దేవుని మందిరంలో ఇలా ఉండుట, దేవుని ఆరాధించుట. ఇందాక బిడ్డలు మంచి పాట పాడారు. ఎందుకంటే గత నెల 2 నెలలుగా సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్న పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ ఘనత తెచ్చుకుంటావయ్యా. నిజమే, మన జీవితాల్లో చాలా చెప్పుకుని ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. అనుకుంటాం, అయ్యయ్యో నేను అనవసరంగా పొరపాటున పనిచేస్తానే, ఒక్క నిమిషం నేను 2 అడుగులు వెనకేస్తుంటే ఆ పొరపాటు జరిగేది కాదు. కానీ మానవ సహజమండి. అనుకుంటాం గాని అన్ని తెలిస్తే ఎందుకు మనం కదా వేసేస్తుంటాం, పర్వాలేదు. ఒక అడుగు ముందుకు వేసేస్తాం, పర్వాలేదు. అప్పుడు బాధపడతాం, అప్పుడు దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా ఏదైనా చెయ్యని. కానీ మన దేవుడు ఎవరండి? తోసివేసే దేవుడు కాదండి. ఆయన ఏదైనా చేయగలిగే దేవుడు. అంటే ఈ పాట ద్వారా ఎంత మంది ఆదరణ పొందుకుంటున్నారంటే, ప్రతి ఒక్కరికి ఆదరణ కావాలండి. ఈ లోకంలో దొరకనిది ఏంటో తెలుసా? ఆదరణ. కాసేపు నిలబడి నీ బాధ ఏంటమ్మా అని చెప్తే వినేవాళ్ళు ఎప్పుడూ లేరండి. కన్న తల్లిదండ్రులు కూడా 2 రోజులు వింటారు, 3 రోజులు వింటారు, తర్వాత ఎప్పుడు నేను ఇదే గోలా అని అంటారు. అవునా కదా? అలాగే మన ఫ్రెండ్స్ కూడా అంతేనండి. మన రక్త సంబంధికులు ఆఖరికి కట్టుకున్న భార్య అయినా భర్త అయినా రోజు నీకు ఇదే ఉన్నది వదిలే అంటారు. కానీ అన్ని భుజాల మీద వేసుకొని ప్రతి క్షణం ఎంత ఏడ్చినా విసుక్కోకుండా వినేది ఎవరంటే దైవ సేవకులేనండి. హల్లెలూయా. ఎప్పుడైనా విసుక్కున్నారండి సేవకులు, సేవకురాళ్ళు? విసుక్కోరండి. ఎంత నువ్వు సంవత్సరాలు తడపడి 20, 30, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి దేవుని మందిరికి వచ్చా నువ్వు అదే బాధ చెప్తున్నా పర్వాలేదు అమ్మా, ధైర్యంగా ఉంది, ధైర్యంగా ఉంది, దేవుడు గొప్ప కార్యం చేస్తాను, ప్రార్థిస్తున్నాను కదా అని నెమ్మది ఆదరణ ఇచ్చేది ఎవరండి? దైవ సేవకులే. సో దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. ఇలాంటి ఒక సంఘానికి దైవ సేవకులు ఒక ఆత్మీయ తల్లిదండ్రులండి సంఘానికి. సో అలాంటి సేవకులకు వచ్చి మీరు అనుష్ఠానం ప్రార్థించుకోండి. వారు బాగుంటే మీ కుటుంబాలు బాగుపడతాయి. హల్లెలూయా. అందుకే దుస్తుని కన్ను ఎప్పుడు కూడా దైవ సేవకుల కుటుంబం మీదే ఉంటదండి. ఎందుకంటే ఒక్కరిని పట్టుకొని, దైవ సేవకుని పట్టుకొని బలహీనం చేస్తే 100 కుటుంబాలు బలహీనం అయిపోతాయని వాడు ఎప్పుడు ఎరవేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడు ఏంటంటే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకా గ్రంథం ఒక్కసారి తీస్తానండి. 1 వచనం ఉంటుంది చూడండి. మీకా 7:8 ఒక్కసారి చదివితే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారంలో కూర్చుండినను యెహోవాయే నాకు వెలుగుగా ఉండెను. హల్లెలూయా. చాలండి మాట. మనం అనేక సార్లు క్రింద పడిపోతాం, అనేక సార్లు నష్టపోతాం, అనేక సార్లు కృంగిపోతాం, అనేక సార్లు మోసపోతాం, అనేక సార్లు బలహీనం అయిపోతాం. ఎంత బలవంతులైనా సరేనండి. ఎంత బలవంతుల దావీదు ఒకానొక టైంలోనండి బలహీనం అయిపోయాడు. బలవంతులు ఉన్నతంగా ఉన్న అధికారులు అనుకుంటా, పాస్టర్స్ అనుకుంటా, ఒక్కొక్కసారి బలహీనం అయిపోతాం. ఎందుకు? ఎవరండి మనమే నిలబడి చేస్తుంటాడు? నన్ను దిద్దలా అపవాది. ఏలియా ప్రవక్త గారు కూడా ఒకనొక సమయం వచ్చాడు, ఆయన భయపడిపోయారండి.
భయంతో పడి ఇంకా నా వల్ల కాదు, నేను ఇక్కడ చేయలేను అనుకున్నారు. కానీ ఎవరైనా దేవుని శక్తి ఆదరించదు. సో ఉన్నతమైన వారు కానివ్వండి, బలహీనలకు కానివ్వండి, ఎవరికైనా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో విసుకొస్తుంది. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా జీవితం ఇంక వ్యర్థము అని అనుకుంటాం. కానీ మన పక్షాన్ని ఎవరండి? మళ్ళీ ఒకసారి చదివితే, నా శత్రువా నా మీద నువ్వు అతిశయింపవద్దు, నేను క్రింద పడిన. ఎప్పుడైనా మీకు అలాంటి ఫీల్ అయినప్పుడు, మీరు అలాంటి కృంగుబాటుకు ఎడబాటుకు లోనైనప్పుడు, ఫీల్ లోన్లీ అలాంటి ఏమనుకోని, శత్రువా నా మీద నీకు ఎక్కివంటి అతిశయం లేదయ్యా, నేను ఒక్కసారి శ్రద్ధపడినా పైకి లెగిస్తాను. ఎవరిని బట్టండి? మనలో ఉన్నవారు ఎవరండి? ఈ లోకంలో ఉన్నవారు కదా మనలో ఉన్నవారు గొప్పవారు. గాలి ఏడుకున్న మహారాజు, సైనిక అధిపతి యెహోవా శత్రువుల సైతము భయపడిపోయారు. ఉన్నతమైన నామం కలిగిన వారు. సో భయపడాల్సిన పని లేదు. మనం పడిపోయినా, ఒకవేళ ఈ రోజు చీకటిలో ఉన్నాం, అయ్యో నేను అన్ని తెలిసి తప్పులు చేసి వస్తున్నానే, నాకు దేవుని ప్రేమ తెలుసు, సేవకుల ప్రేమ తెలుసు, దేవుని రక్షించిన విధానం తెలుసు, నేను ఎలాంటి పరిస్థితి నుంచి దేవుని నన్ను బయట తీసుకొచ్చిన తెలుసు అని కొన్నిసార్లు తెలిసిగా తప్పులు చేస్తుంటాం మానవ సహజం. అలాంటప్పుడు నీకు సైతాన్ని చెప్పే మాట్లాడితే చెప్పు, పర్వాలేదు, నువ్వు చాలా దూరం అయిపోయావు దేవునికి, ఏం పర్వాలేదు, నీకు ఇదే బాగుందిగానే ఉంది. అప్పుడు మనం ఏంటంటే, నేను దేవునికి ఇంత దూరం అయిపోయాను కదా, దేవుడు నల్ల నా మొహం చూస్తారా, నా మొహం దేవుడు చూసుకోగలనా? సైతాన్ని వేస్తే పరిమిస్తాను అప్పాలు అదేనండి మన మీద. అందుకే చాలా కుటుంబాలు వెనక్కి రాగేయడానికి కారణం ఇదే. చాలా కుటుంబాలు వెనక్కి లోనైపోవడానికి కారణం ఇదే. చాలా మంది యవనస్తులు దేవుని నుంచి జారిపోవడానికి కారణం ఇదే. పర్వాలేదులే, సేవకు ఎప్పుడో మాట చెప్తుంటండి, జల్లెడి కంటే ఇంకొక కన్నం అంట. ఏంటండి? జల్లెడికి ఇంకొక కన్నం. జల్లెడికి ఎన్ని కన్నాలు ఎప్పుడైనా లెక్క పెట్టారండి? కన్నారా అమ్మలారా? జల్లెడికి ఎప్పుడైనా కన్నాలు, తల్లిలో పెద్ద వయసు తల్లి ఏ రోజు అలా ఖాళీగా ఉన్నప్పుడు పని లేనప్పుడు జల్లెడికి కన్నాలు ఒకసారి లెక్క పెట్టండి. అది అనంతం. అంతాన్ని కూడా మనం అలానే చేస్తాడు. నీ తప్పులు చేసేస్తావు కదా, ఇంకొక తప్పు చేసేస్తే జల్లెడికి ఇంకొక కన్నం పెడితే ఏమో తప్ప లేదు కదా. మన అలాంటి డిప్రెషన్ లో తీసుకెళ్ళిపోయి దేవునికి ఎప్పుడు కూడా వాడు అపవాదించి, వాడు మోసగాడు, ఆదరించి కూడా మోసం చేస్తూనే మనల్ని దేవుని నుంచి దూరం చేయడమే మన పని. సో ఎప్పుడు భయపడద్దు. ఈ రోజు నువ్వు కృంగిపోయావని, దేవుని నుంచి దూరం అయిపోయినవి, నీ చీకట్ లో ఉన్నానని నువ్వు భయపడతావేమో, ఏం పర్వాలేదు, ఏహో వెలుగు మీద ఉదయిస్తుంది. దేవుడు నువ్వు పడిపోయినా తిరిగి లేపగలిగే శక్తిమంతుడు. ఏమీ లేదు ప్రభా, నేను తిరితో వెళ్ళిపోయి తప్పుతానయ్యా, ఒక్కసారి నన్ను చెల్లింటే దేవుడొక బాగు పనులు కాపీ మన పైకి లేవనెత్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా నన్ను లేనట్టు లేదు చేయగలిగే దేవుడు, అదంతా మార్చడంలో శక్తిమంతుడు, తారుమారు చేసే శక్తిమంతుడు. దేవుడి కొద్ది మాట దేవుని ఆమె.